రైతులను మోసం చేసే ప్రభుత్వం, రైతులను మోసం చేసే ప్రభుత్వం రాజ్యం లేదు, మోసం లేదు. 2 లక్షల రుణమాఫీని బేషరతుగా వెంటనే. ఇలా రైతులను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి రైతులకు, తెలంగాణలో రైతులకు భారతీయ జనతా పార్టీగా మేమున్నామని అండగా నిలబడటం కోసం ఇలా హెల్ప్ లైన్ నెంబర్ని బాధిత రైతుల కోసం ఎవరెవరైతే ఈ ప్రభుత్వం చేతుల మోసపోయిరో వాళ్ళ వివరాలను సేకరించి వాళ్ళ తరఫున కొట్లాడడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యులు ఈరోజు రైతులకు అండగా మరి హెల్ప్ లైన్ నెంబర్ను ప్రారంభించబోతా ఉన్నారు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వ వైఖరి అమలు చేయాలి. 2 లక్షల రూపాయల రుణమాఫీని బేషరతుగా వెంటనే అమలు చేయాలి. 2 లక్షల రుణమాఫీని బేషరతుగా. ముందుగా అందులో కుమ్మరి గుండయ్య గారు రైతు ఇక్కడ హాజరైనారు. వారి యొక్క మరి అనుభవాన్ని, వారు తీసుకున్న లోన్ వివరాలను చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా. మాది లక్ష్మారెడ్డిగూడెం శంకర్పల్లి మండల్. లక్ష్మారెడ్డిగూడెం శంకర్పల్లి మండల్. తెలంగాణ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకుల 70,000 కూడా మాకు కాలేవు. ఇంకా 1,00,000కి తక్కువ కూడా అవి కూడా మాకు కాలేవు. నాకు శంకర్పల్లి మండల్. కేసీఆర్ అవి పైసలు ఇప్పటి వరకు అవి వేయలేడు. కానీ శంకర్పల్లి మండల్. ధన్యవాదాలు. నా పేరు పొలం ప్రతాప్ రెడ్డి, శంకర్పల్లి మండల్, కొండకల్ గ్రామము. నేను 1,30,000 రూపాయలు క్రాప్ లోన్ తీసుకోవడం జరిగింది. నిన్నటి వరకు ఎలాంటి మాఫీ జరగలేదు. 1,50,000 వరకు అన్నారు. 1,30,000 ప్లస్ ఒక 8,000 వడ్డీ అయింది. కానీ మాఫీ మాత్రం రాలేదు. ఎవరు ఎక్కడ చెప్పండి. మాకు వెజర్ర సార్, పలకాడు మండలం మండలం వెజర్ర. నా పేరు రెడ్డి అనే ఇక్కడ తండ. నేను 90,000 తీసుకున్నాను సార్, నాకు మాఫీ కాలేదు సార్. ప్రాణం లేకు సార్. మా దగ్గర తండ సార్. అధికారులకు పోయి చెప్పిర్రా, కలిసిర్రా? మరి మాఫీ కాలేదని అడిగిర్రా? ఎవరు సార్? అధికారులను ఎవరన్నా కలిసిర్రా మీరు పోయి? కలవలేదు సార్, ఇప్పటి వరకు కలవలేదు సార్. వాళ్ళు ఎవరు స్పందించలే. 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నాను. ఇదివరకు మాఫీ అనేది అనేది లేదు. రైతు భరోసా ఇస్తామన్నమాట అని చెప్పారు 15,000. అవి ఇదివరకు లేవు. మార్పు అన్నారు. ఇదే మార్పేమో అని ఆలోచన చేస్తున్నాం సార్. ఎవరిని అడగాలనో ఎవరిని అడగవద్దు అనేది కూడా మాకు ఏం తోస్తలేదు. మేము రైతుం సార్, మేము ఎవరిని అడగాలి ఎవరిని అడగవద్దు అనేది పెద్ద ఇబ్బంది అయిపోయింది. అందుకే మీరు దయచేసి ఇంత మన పెద్దలు చిన్నలు అందరూ చూసి గమనించగలని కోరుతున్నాం. 70,000 మాఫీ కాలేదు. అందుకు ఇక్కడ వరకు వచ్చినాము. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం న్యాయం చేయలేదు. మా కోసం మీరు పోరాడినందుకు ధన్యవాదాలు. హలో, మీ పేరు మైక్ దగ్గర. నా పేరు తామీర్ నర్సయ్య, కొత్తగూడెం జిల్లా దుల్లూరుపాడు. కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. మీ సమస్య. నమస్తే అండి. ఏ బ్యాంకులో తీసుకున్నారు లోన్ మీరు? మా సొంతకి ఒకటి ఎక్కడా లేదు నాకు. ఎంత ఉంది మీకు బాకీ? నాకు 1,04,000 ఇచ్చారు. సంవత్సరం అయ్యింది. తీసుకున్న 1,10,000 ఇవ్వడం ఉన్నది. మరి మాఫీ కాలేదు, కారణం ఏం చెప్తున్నారు అధికారులు? పోయి అడిగితే లిస్ట్ పేరు లేదు అంటున్నారు. లిస్ట్ లో పేరు లేదు, ఇది మాఫీ కాలేదు అంటున్నారా? పెద్దలు, అనుభవజ్ఞులు కిషన్ రెడ్డిజీ మీకు నమస్కారం. సార్, మాది ఏజెన్సీ ప్రాంతం. మా ప్రాంతంలో ఇంతకుముందు గవర్నమెంట్ భూములకి, దేవాదాయ భూములకి లోన్లు ఇచ్చారు సార్. లోన్లు ఇచ్చి ఇప్పుడు ఆ లోన్లు కాస్త మీరు కట్టొద్దు, మళ్ళీ పైకి వెళ్ళి మీకు మాఫీ లేదు, మీరు అందులోకి అడుగు పెట్టొద్దు అని అంటారు దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు. ఇంకొకటి, ఇంతకుముందు మా కిసాన్ మోక్ష ద్వారా పెద్దలకు అందజేయడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో ఫారెస్ట్ వాళ్ళకి
బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అందరికీ సర్వే చేసి ఓన్లీ ఎస్టీలకే అన్నారు, బీసీలకు ఓన్లీ హక్కుపత్రం అని చెప్పారు. అది కూడా ఇవ్వకుండా అయిపోయింది. ఇవాళ మా పరిస్థితి అదొక పరిస్థితిలో ఉన్నది. అంతేకాకుండా ఈ లోన్ల విషయంలోకి వస్తే ఓన్లీ పట్టాదారులే తప్ప ఇంతకుముందు దొరలు భూస్వాములో ఉన్న పేర్ల పట్టాల భూములకి మాకేమీ పట్టా ఇచ్చినా కానీ హక్కు లేని పరిస్థితుల్లో మా లోన్లు మాఫీ లేదంటారు, పైకెళ్ళి కట్టద్దు అంటారు, ఆ భూములు మీ పేర్ల మీద లేదు అంటున్నారు. మా చిల్లాపురం గ్రామంలో వచ్చిన లిస్టులో 3వ పేరు నాదండి. నేను బ్యాంకుకి వెళ్ళి డబ్బులను అడిగితే నాకు 52,400 చిల్లర పడ్డాయి. బ్యాంకులో డబ్బులు అడిగితే వాళ్ళు నీ క్యాన్సిల్ అయిపోయినాయి, రిటర్న్ పోయినాయి అని అంటారు. అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగితే నువ్వు బ్యాంకులను అడగలడు, బ్యాంకుకి వెళ్ళి మళ్ళీ అడిగితే నువ్వు అప్లికేషన్ పెట్టు వచ్చినప్పుడే లెక్క అని చెప్తున్నారు సార్. ఇవాళ లిస్ట్ కూడా 3వ కెనరా బ్యాంకు సార్, మిర్యాలగూడ చిల్లాపురం లిస్టులో క్రాప్లోనే సార్. 3వ పేరు సార్ నాది లిస్టులో పేరు. ఏ జిల్లా నుంచి చేస్తున్నారు? ఏ జిల్లా నుంచి చేస్తున్నారండి? కరీంనగర్ జిల్లా. ఏ బ్యాంకులో తీసుకున్నారు లోన్ మీరు? ఎంత తీసుకున్నారండి? 1,15,000. మరి మాఫీ 2వ విడత అయిందని అంటున్నారు కదా, మీరు కాలేదా మరి? ఎందుకు కారణం ఏం చెప్తున్నారు? అగ్రికల్చర్ ఆఫీస్ పోయిరా? సరే, ఇదే నెంబర్ నుంచి మీకు ఫోన్ వస్తుంది, మళ్ళా వివరాలన్నీ నమోదు చేసుకుంటాము. భారతీయ జనతా కిసాన్ మోర్చా ద్వారా హెల్ప్ లైన్ కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారితో ప్రారంభం చేసుకోవడం ఇది రైతులకు ఒక శుభసూచకంగా భావిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్ళుండి చూడలేని కబోదులు, మీడియా మిత్రులు కూడా గమనిస్తున్నారు. హెల్ప్ లైన్ నెంబరు ప్రారంభించి ఒక 15 నిమిషాలు కాలే, ఫోన్లు ఏ రకంగా వస్తున్నాయి. ఒక పక్కన బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, అందరు మంత్రులు బ్రహ్మాండం బద్దలైపోయిందని పాలాభిషేకాలు పుష్పాభిషేకాలు చేస్తూ రైతులందరికీ మాఫీ అయిపోయిందని చెప్తా ఉన్నారు. వాళ్లకు ఈ కాల్ సెంటర్కి వస్తున్నటువంటి ఫోన్లే సమాధానం, ఇలా మీడియా ప్రతినిధులే సాక్ష్యం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. గత శాసనసభ ఎన్నికల్లో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గారు, మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా కూడా రైతుల వద్దకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, మేము అధికారంలోకి వస్తే రైతులు తీసుకున్నటువంటి రుణాలు కనీసం 2 లక్షల లోపు రుణాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో మాఫీ చేస్తుందని ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇవ్వడమే కాదు, రైతుల అందరూ కూడా ఏకం చేసి రైతు డిక్లరేషన్ పేరుతో చాలా రకాల హామీలు వ్యవసాయదారులకు, తెలంగాణ రైతులకు ఇవ్వడం జరిగింది. ఇంకొక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 మా సోనియమ్మ జన్మదినము, డిసెంబర్ 9 లోపల మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి ఎవరు కూడా రైతులు బ్యాంకులకు అప్పులు కట్టొద్దు, ఒకవేళ అప్పులు కడితే మళ్ళీ వెంటనే వెళ్ళి బ్యాంకులో 2 లక్షల వరకు కూడా అప్పులు తీసుకోండి, ఆ అప్పులను మేము అధికారంలోకి వస్తే మేమే చెల్లిస్తామని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రైతు సమాజానికి అంగీకరించడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను, మీరు అధికారంలోకి వచ్చి 8 నెలలు, ఈ 8 నెలల్లో మరి
డిసెంబర్ 9 పోయి కూడా చాలా రోజులు కావస్తుంది. ఎందుకు మీరు ఇప్పటి వరకు కూడా రైతు రుణమాఫీకి సంబంధించి మొదటి దశ అన్నారు, రెండో దశ అన్నారు, మూడో దశ అంటున్నారు, కానీ చాలా మంది రైతులకు ఇంకా ఏ దశ రాలేదు, రైతు రుణమాఫీ దశ ఇంతవరకు రాలేదని చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. మండలాల వారీగా, గ్రామాల వారీగా రైతుల రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి చేయబోతా ఉన్నారో రైతు రచ్చబండలో నోటీస్ బోర్డులు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది. రైతులందరూ కూడా ఉత్తరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రైతు బంధు పోయి రైతు భరోసా అన్నాడు, 12,000 కాదు 15,000 ఇస్తామన్నాడు. మరి రోజు ఎప్పుడు ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు, ఇంకా అయోమయంలో ఉన్నాం. మరొక దిక్కు కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి ఏదైతే రైతులకు అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమం ఉందో ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా ప్రధానమంత్రి డబ్బులు, మోడీ డబ్బులు రైతుల అకౌంట్లో టెన్షన్గా పడతా ఉన్నాయి. మరొక దిక్కు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇగో అంటూ అగో అంటూ 100 రోజులు పోయి 2 రోజులు పోయి 200 రోజులు పోయి ఈరోజు 8 మాసాలైనా ఇంకా 60-70% రైతుల యొక్క పరిస్థితి అతిగతి లేకుండా ఉంది. దాన్ని అమలు చేస్తామని చెప్పి డేట్లతో సహా ఏ రోజు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తామో పూర్తిగా ప్రకటించడం జరిగింది. మరి 8 నెలలు కావస్తుంది, మరి ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం. నీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? నిరుద్యోగులందరూ కూడా ఈరోజు నిరాశ నిస్పృహలో ఉన్నారు. మీరు ఎక్కడైతే హైదరాబాద్ చిక్కడపల్లిలో మరి సెంట్రల్ లైబ్రరీ దగ్గర వెళ్ళారో రాహుల్ గాంధీ మీరు, అక్కడనే ఈరోజు నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా హామీలు ఇచ్చారు. నేను వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూసినట్లయితే మరి ఈరోజు చూస్తా ఉన్నాం, సామాజిక మరి న్యాయం పైన అనేక రకాల మాటలు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వము. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధం మళ్ళీ చెప్పకుండా కొత్త అబద్ధాలు చెప్తూ ప్రజలను మభ్యపెడుతున్నటువంటి ప్రభుత్వము ఈ రాష్ట్రంలో మరి ఎందుకు ఈరోజు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి బడ్జెట్ తగ్గించిందో చెప్పాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా మోసం చేయడం జరిగింది. గత సంవత్సరాన్ని చూస్తే సుమారు 10,000 కోట్ల రూపాయలు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం కోసం బడ్జెట్ తగ్గించడం జరిగింది. గత సంవత్సరం 33,075 కోట్ల రూపాయలు ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ కోసం ప్రకటిస్తే ఈ సంవత్సరము 23,000 మాత్రమే రాయడింది. 23,000 కూడా వాళ్ళ దగ్గర లేవు, పేపర్ మీదే రాశారు. ఎక్కడి నుంచి తెస్తారో చెప్పలేదు. గాలి లెక్కలు రాసి, నీటి మీద రాతలు రాసి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు యువతకు అనేక రకాలుగా హామీ ఇచ్చారు. విద్యార్థులకైతే మీకు అందరూ కూడా మేము మరి విద్యార్థులకు సంబంధించి బడ్జెట్ను 6% నుంచి 15% పెంచుతామని చెప్పి ఎన్నికల హామీలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల్లో మరి విద్యార్థులకు సంబంధించి ఫ్రీ ఇంటర్నెట్ ఇస్తాము. అంతేకాకుండా మరి ఈ యొక్క విద్యార్థులకు అందరూ కూడా మరి అనేక రకాలుగా మేము మరి 5 లక్షల రూపాయల మరి వాళ్ళందరూ కూడా కూపన్ ఇచ్చి వాళ్ళందరూ ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అది ఎక్కడ పోయిందో తెలియదు. కానీ ఎడ్యుకేషన్ బడ్జెట్ చూస్తే దేశమంతా కూడా మరి
ఈరోజు 14% బడ్జెట్ ఎడ్యుకేషన్ కేటాయిస్తే తెలంగాణలో 8% మాత్రమే ఎడ్యుకేషన్ కేటాయించారు. యావరేజ్గా ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో మరి ఈరోజు చూస్తే గుజరాత్లో 14%, మధ్యప్రదేశ్లో 16%, అస్సాంలో 17%, మహారాష్ట్రలో 17%, ఉత్తరాఖండ్లో 15% తీసుకుంటే మన దగ్గర మరి ఈరోజు బడ్జెట్ 7.60% మాత్రమే ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇతర అనేక రంగాలను తీసుకుంటే మరి ఏ రంగంలో కూడా మరి ఇచ్చిన బడ్జెటే మసిపూసి మారేడుకాయ చేసిన బడ్జెట్. ఆ బడ్జెట్లో కూడా రాయడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేతులు రాలి, అమలు చేయడం పక్కన పెట్టు. రాసి శాసనసభలో ప్రవేశపెట్టడం వేరు, యాక్చువల్ బడ్జెట్ వేరు, ఖర్చు అయ్యే బడ్జెట్ వేరు, డబ్బులు ఇచ్చే బడ్జెట్ వేరు. గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున గొప్పలపై బడ్జెట్ను పెంచి ప్రజలను మభ్యపెట్టి ప్రయత్నం చేయడం జరిగింది. వీళ్ళు కూడా అదే విధంగా చేశారు. అయినప్పటికీ కూడా వీళ్ళు రాసిన బడ్జెట్లో కూడా మరి అనేక రకాలుగా మరి గ్రామీణ అభివృద్ధి కోసం చూసినట్లయితే ఈరోజు ఉత్తరాఖండ్లో 7.40 ఉంటే, ఉత్తరప్రదేశ్లో 5% ఉంటే, మధ్యప్రదేశ్లో 5% ఉంటే మరి యావరేజ్గా మన తెలంగాణలో 3.60 గ్రామీణ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా బడ్జెట్ అలకేట్ చేసిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు హెల్త్ సెక్టారు, ప్రజల యొక్క ఆరోగ్యము, విద్య, వైద్యము, ఇల్లు, తిండి పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీకు తెలుసు గత మరి 4 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి 82 కోట్ల మంది పేద ప్రజలందరూ కూడా ప్రతి నెల ఉచితంగా రేషన్ కార్డు మీద 5 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇప్పటికే 4 కోట్ల ఇళ్లు నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వం. గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులిచ్చి గ్రామాలను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం. గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. గ్రామాలలో వీధి లైట్లు ఏర్పాటు చేయడం కానీ, వీధి లైట్లకు సంబంధించినటువంటి కరెంటు బిల్లు చెల్లించడం కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది. చివరకు గ్రామ పంచాయతీల నిర్మాణం కూడా మరి కేంద్ర ప్రభుత్వమే చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఒక్క న్యాయ పైసా కూడా గ్రామాలకు ఇచ్చేలేనటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం బడ్జెట్లో చూస్తే మరి ఈ రాష్ట్రంలో మరి యావరేజ్గా దేశవ్యాప్తంగా 6.20 ఉంటే మన రాష్ట్రంలో 4.5 మాత్రమే మరి ఈరోజు గ్రామాల మరి అభివృద్ధి కోసం కావచ్చు, లేకపోతే వైద్యానికి సంబంధించి కోసం ఖర్చు పెడతా ఉన్నారు. ఈరోజు అనేక రకాలుగా ఈ ప్రభుత్వం మరి మాటలు కోటలు దాడుతున్నాయి తప్ప ఈ ప్రభుత్వము మరి గ్రామీణ అభివృద్ధి కోసం కానీ, వైద్య రంగం కోసం కానీ, గ్రామ పంచాయతీల కోసం కానీ ఏమాత్రము. అంతేకాకుండా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అధికారంలో రాగానే ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మరి అనేక రకాలుగా ధరణి పేరుతో గ్రామ సభలు పెట్టి ఏ ఒక్క రైతుకు అన్యాయం కాకుండా చూస్తాము. టీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని చెప్పారు. మరి 8 నెలలు కావస్తుంది. మరి ఈరోజు మరి ఎక్కడ కూడా ధరణికి సంబంధించినటువంటి న్యాయం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. రైతులకు సంబంధించి మరి అనేక రకాలుగా ఈ యొక్క బోనస్ విషయం కూడా ప్రకటించారు. ఇంతకుముందు చెప్పినట్టు భారత ప్రభుత్వము వరుసగా రైతుల మీద మరి భారం పడకుండా ఉండడం కోసము మరి 1300 ఉన్నటువంటి ధాన్యం ధరను ఈరోజు నరేంద్ర మోడీ గారు 2300కు తీసుకొచ్చాడు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు క్వింటాల్ ధాన్యము 1300 ఉండేది. ఈరోజు 2300 అయింది. అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు అన్ని ప్రభుత్వాలు కూడా పెంచుతూ 1300 మాత్రమే పెంచడం జరిగింది క్వింటాల్. కానీ ఒక నరేంద్ర మోడీ గారే దాన్ని 2300కు తీసుకొచ్చాడంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వం ఎంత మరి నరేంద్ర మోడీ గారికి కమిట్మెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క తెలంగాణలో
ధాన్యం కొనుగోలు పైన 26,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాం. కానీ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగ్గా తెరవక రైతుల్లో విశ్వాసం కల్పించకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి పూర్తిగా డబ్బులు ఇచ్చి ఖర్చులతో సగా మేము కొనుగోలు చేస్తామన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఆ బాధ్యత తీసుకొని మరి రైతులకు న్యాయం చేయడంలో మాత్రము వైఫల్యం చెందిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు అనేక రకాల హామీలు మరి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ వృత్తి, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చేంత వరకు మా బాధ్యత తీసుకుంటాము, ఉద్యోగాలు అందరికీ ఇస్తాము, ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ ఉద్యోగాలు ఇస్తాము, ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము. అప్పటి వరకు మరి 4,000 రూపాయలు ప్రతి నెలకు నిరుద్యోగ యువతి యువకులకు అందరూ కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఎక్కడ పోయింది నిరుద్యోగ వృత్తి అడుగుతా ఉన్నాను, ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండర్ అడుగుతా ఉన్నాను, ఎక్కడ పోయింది డిఎస్సి అడుగుతా ఉన్నాను. మాటలు కోటలు దాడుతున్నాయి తప్ప ఏ ఒక్క ఉద్యోగాలు ఇంతవరకు భర్తీ చేయలేదు అనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. మహిళలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు మరి పెళ్లి అయితే తులం బంగారం ఇస్తామని చెప్పాడు. మరి ఎక్కడ కూడా చాలా మంది మహిళలు మరి తులం బంగారం ఎప్పుడు ఇస్తాడో, 1,00,000 రూపాయలు ఎప్పుడు ఇస్తాడో ఎదురు చూస్తున్నారు. చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోకుండా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కొంతమంది పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు కూడా పుడుతున్నారు తప్ప వాళ్ళకి ఇంతవరకు తులం బంగారం రాలేదు. అదే కాకుండా ఈరోజు పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా మనం చూస్తా ఉన్నాం, గ్రామీణ ప్రాంతాలలో బెల్ట్ షాపులు తీస్తామని చెప్పాడు. బెల్ట్ షాపులు తీయడం దేవుడరుగా రేవంత్ రెడ్డి పేరు మీద, కాంగ్రెస్ పార్టీ పేరు మీద మరి బస్తీకి కులానికి బెల్ట్ షాపులు కొత్తగా వేరుస్తా ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్యం అమ్మకాల మీదనే దశ ఉద్యమం కావచ్చు, అనేక మంది ఉద్యమకారులు ఎవరైతే అమరవీరులు అయ్యారో వాళ్ళ కుటుంబాలకు నెలకు 25,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఇంతవరకు ఆ విషయం పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మరి అనేక రకాల హామీలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మరి మోసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఇటు యువకుల కోసం, ఇటు మహిళల కోసం, ఇటు రైతుల కోసం తప్పకుండా ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి విషయంలో రానున్న రోజుల్లో మరి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి రైతుల వివరాలు సేకరిస్తున్నాం. నేను తెలంగాణ రైతులను కోరుతా ఉన్నాను, ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ పెట్టాలి. మీ గ్రామంలో ఎవరెవరి అప్పు ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్పారో, ఎవరెవరు అరువులో ఎవరెవరికి చేయలేదో ఆ వివరాలన్నిటితో ఆ గ్రామం తరఫున మీరు ముఖ్యమంత్రికి ఉత్తరం రాయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. రైతులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీ గ్రామాలలో ఎవరెవరు రైతులకు అన్యాయం జరిగింది రుణమాఫీ విషయంలో, ఎవరెవరికి ఈరోజు బోనస్ రావాల్సి ఉండను, ఎందుకు బోనస్ ఇవ్వలేదో అదే విషయం. అదేవిధంగా మరి ఈరోజు రైతు భరోసా 15,000 ఎవరెవరికి రావాలో ఎందుకు రాలేదో, అదేవిధంగా కౌలు రైతులు ఎవరున్నారో కౌలు రైతులకు నెలకు మరి ప్రతి వాళ్ళకు 15,000 ఇస్తామని చెప్పారో, అదేవిధంగా మరి ఈరోజు రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పారు. వీళ్ళందరి తరఫున అన్ని గ్రామాల నుంచి రైతాంగ సమస్యల మీద, రైతుల రుణమాఫీ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాయాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను. అదే ఉత్తరం కాపీని భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని కూడా పంపించండి. తప్పకుండా ఈ ప్రభుత్వము రుణమాఫీ పైన వైట్ పేపర్ పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా అందనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఈ కింద తెలిపిన విధంగా ఫోన్ నెంబర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. 8861000097 8861000097కు రైతులందరూ కూడా ఫోన్ చేసి మరి మీ వివరాలన్నిటిని కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో
ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మేము ఏర్పాటు చేయడం జరిగింది.